ఇక 1/4 టిక్కెట్లు ప్రకటించింది. సుమారు 100కి రీచ్ అయ్యారు ఇంచుమించుగా. సో ఈ సీట్ల పంపకంలో రచ్చ సాగుతుంది. ఇప్పటి వరకు అసలు పొత్తు పార్టీలు ఎప్పుడు ప్రకటిస్తాయి, అసలు జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ రకంగా ముందుకు సాగాలి, అనుకున్న వాళ్ళకు అనుకున్నట్లుగా సీట్లు వస్తాయా, అందులో ఏవైనా మార్పులు ఉంటాయా, మొదటి నుంచి జెండా మోసే వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తారా, పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి మాట్లాడుతున్నట్టుగా గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటారా, ఇవన్నీ మొన్నటి వరకు ఉన్న ప్రశ్నలు. సో ఆ ప్రశ్నలు కాస్త సమాధానాలుగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్నాయి. సుమారు 24 సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కేటాయించిన సందర్భం. సో దీని మీద వివిధ రకాల సాగుతున్న రచ్చ. మరొక వైపు తెలుగుదేశం పార్టీ కూడా 94 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను కూడా సింగిల్ టేక్లో ప్రకటించింది. అందులో కూడా గందరగోళాలు. ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకి కూడా ఇంకా టిక్కెట్లు కేటాయించలేని పరిస్థితి. అంటే ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలోని అనిశ్చితి నెలకొంది. అలకలు మొదలయ్యాయి, అసమ్మతులు సెగలు పుట్టిస్తున్నాయి. తప్పదు, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ జెండా పట్టుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా మేము కూడా పోటీలో ఉండాలి, మేము బరిలో ఉండాలి, మాకు ఎమ్మెల్యే టికెట్ రావాలి, మేము గెలాలి అని ఆశిస్తారు. ఇక ఆర్థికంగా బలపడిన వాళ్ళైతే అవి మరింత పైరువీలు చేస్తారు, సామాన్యంగా జరిగే ప్రక్రియ. సో ఈ పరిస్థితుల్లో పొత్తు పార్టీలకు సంబంధించి అనౌన్స్ చేసిన టిక్కెట్ల మీద గందరగోళం నెలకొంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు చాలా వరకు పెరుగుతున్నాయి. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, ముందు నుంచి చెబుతున్న మాట ఒకటే, త్యాగాలకి సిద్ధంగా ఉండాలి. ఈసారి గెలాల్సిన అవసరం పొత్తు పార్టీలకి ఉంది. పవన్ కళ్యాణ్ గారితో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాము. ఓట్ ట్రాన్స్ఫర్ ప్రధానంగా అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎటువంటి అసమ్మతులకు తావు లేకుండా ఉండే విధంగా సమన్వయంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో గెలుపు దిశగా తెలుగు తమ్ముళ్ళు అవనియండి, జన సైనికులు అవనియండి, వీర మహిళలు అవనియండి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కష్టపడాలి. 2 నెలలు కష్టపడితే అధికారం వస్తుంది. అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే టికెట్ లాస్ అయ్యారో, ఎవరైతే అసమ్మతుల్లో ఉన్నారో, ఎవరైతే త్యాగాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ సముచిత స్థానం ఇస్తాం. ఇది ఇరు పార్టీలు మాట్లాడిన అంశం. కానీ ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి ముందు నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి నుంచి కూడా దీని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా రాజ్యాధికారం అనేది వాళ్ళ నినాదం. 3 దశాబ్దాలు అయింది, ఇప్పటికీ అది రాలేదు. వస్తుందో రాదో తెలియని పరిస్థితి. కాపు రెడ్డి సామాజిక వర్గాలే ఎక్కువగా రాష్ట్రాన్ని పాలించినవి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయండి, ఈ రాష్ట్రంలో ఉన్నాయండి. సో అక్కడి నుంచి మార్పు రావాలి. మాకింత ఓటు శాతం ఉంది, 24 to 25% మాకు ఓట్ బ్యాంక్ ఉంది. బీసీలను కలుపుకుంటూ వెళ్తే అది ఇంకా ఎక్కువ ఉంటుంది. మాకెందుకు రాజ్యాధికారం రాకూడదు, ఎవరో పల్లకీలు మేమెందుకు మోయాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రచ్చంతా కూడా మనం చూస్తున్నాం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు, మంచి జోష్గా ముందుకు సాగారు. కానీ టికెట్లు వచ్చిన తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నది. సో ఒడ్డు మీద ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కానీ నదిలో దిగిన వాడికో, సముద్రంలో ఉన్నవాడికో లోతు తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది. అది గుర్తెరుగుతారా అంటే హ్యూమన్ మెంటాలిటీలో అది పెద్దగా ఉండదు. ఎందుకంటే ఆ రోజు మనకేం లభించింది, ఈరోజు మనకేంటి, మనకు వచ్చిందా లేదా అంటే స్వార్థపూరితమైన ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటాయి. అది ఎవరిని తప్పు పడాల్సిన అవసరం లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారన్నది అది అక్షర సత్యం. ఎవరి స్వార్థం వాళ్ళకి కావాలి. ఈరోజు నాకు గడిచిందా లేదా, ఓకే సమాజ శ్రేయస్సు అంటారా లేకపోతే వేరే అంశం అంటారా, కొంతమంది డిఫరెంట్ మనుషులు ఉంటారు. సో వాళ్ళు కొన్ని అంశాల మీద వాళ్ళు జనాల్లోకి వెళ్తారు. రాజకీయం అంటే డబ్బు సంపాదించడమే కాదు, ప్రజలకి సేవ చేయాలనే దృక్పథం అన్నది కొంతమందికి ఉంటుంది, ఎవ్వరికీ లేదని మనం అనలేం.
సో అలాంటి వాళ్ళు మరింత ఆవేదన చెందుతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనకున్న గతంలో 2019 ఓట్ బ్యాంక్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత మేధోమదనం చేసి ఈ సీట్లకి ఒప్పుకుంటారు అనేది జన సైనికులు ఆలోచించాలన్నది ఆయన మాట. 2019 ఎన్నికల్లో 6.5 ఓట్ శాతం, 7 వరకు వెళ్ళారు అనుకుందాం. సో 7% ఎక్కడ, 40% దాటిన తెలుగుదేశం పార్టీ అవనియండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అవనియండి, ఆ పార్టీలతో ఏ రకంగా పోల్చుకుంటారు? అందులో 25% కూడా ఓటు శాతం రాని పరిస్థితి. సో 2019 నుంచి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా రాజకీయాలు నడిచాయి అంటే అది కూడా నడలేని పరిస్థితి. దానికి ఎన్నో కారణాలు. ఎందుకంటే ఆర్థికంగా నిలదొక్కున్న పార్టీ జనసేన పార్టీ కాదు. ఇది అందరికీ తెలిసిన అంశమే. విపరీతమైన ఫండ్స్ దానికి రావు. కోట్లాది రూపాయలు ఆర్థికంగా దన్ను ఉన్నవాళ్ళు ఆ పార్టీలో చాలా తక్కువ మంది. చాలా తక్కువ మంది అంటే 1-2 పేర్లు ఉంటాయి అంతే. సో ఆ తర్వాత పరిణామాల్లో రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిలదొక్కోలేని పరిస్థితి. సరే, కొంతమంది వీర మహిళలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే వాళ్ళు వెళ్ళి ఆందోళన చేయడం, అరెస్టులైనా దేనికైనా భయపడకుండా ముందుకు సాగారు పట్టుదలతో. కానీ ఆ పట్టుదల ఉన్న ప్రజల్లో కొన్ని అంశాల మీద మనం వెళ్ళి పోరాటాలు చేసినా అది సక్సెస్ రేట్ కాదు. మేము నిలబడ్డాము అన్నంత వరకు ఓకే. ఆపద వస్తే పలానా వాళ్ళు ఆదుకుంటారా, అడ్డుకుంటారా అనుకున్నంత వరకు ఓకే. కానీ అది ఓట్ బ్యాంక్ వరకు మలచాలి అంటే 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలు, ఒక్క ప్రాంతానికి పరిమితమైంది కాదు రాజకీయం అంటేని. ఇది అందరూ కూడా గుర్తెరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లో పార్టీని నడపాలా, రాజకీయంగా బలోపేతం చేయాలా, 2 అంశాలు పవన్ ముందున్న పెద్ద టాస్క్. పార్టీ నడపాలి అనుకుంటే ఆయన ఆర్థికంగా ఇబ్బందులు పడాలి, సినిమాలు వదులుకోవాలి, ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి, యాత్రలు చెయ్యాలి, ప్రజల్ని మెప్పించాలి, ప్రజల్లోనే తిరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసింది అదే. కానీ ఆయన పరిస్థితి వేరు. ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఒక కసితో ఆయన జనాల్లోకి వెళ్ళారు. అరెస్టులైన, జైల్లో ఉన్న, ఎన్ని బాధలు పడ్డా ఆయనకు అదే టార్గెట్. ఆయన టాస్క్ అది, టార్గెట్ అది, సీఎం అవ్వాలి. కసి మీద ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అది కాదు. ఏదో మేలు చేయాలి, ఒక పార్టీ పెట్టాలి, ప్రజారాజ్యం పార్టీ పెట్టాము, చాలా అవమానాలు ఎదుర్కొన్నాము, ఎన్నో విమర్శలకి తావిచ్చాము. సో ఆ పరిస్థితి రాకూడదు. చచ్చినా, బతికినా, గెలిచినా, ఓడినా మనకంటూ ప్రజల్లో ఒక పార్టీ ఉంది, ప్రజల కోసం ఈ పార్టీ ఉంది, అవినీతి లేని పార్టీ ఉంది, అక్రమాలు చూడని పార్టీ ఉంది. ఈ రకమైన నినాదంతో, ఈ రకమైన భావజాలంతో ఆయన ఏర్పాటు చేసుకున్న జనసేన. దానికి తగ్గట్టుగానే జన సైనికులు కూడా ఆ రకంగానే ఆయనతో అడుగులు వేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లోనే పార్టీ కార్యాలయం ఉండడం, మంగళగిరి అంతగా ప్రయారిటీ లేకపోవడం. ఎందుకంటే ఆయన సినిమాలు చేసుకోవాల్సింది ఇక్కడే. ఒక సినిమా చేయడం, వచ్చిన డబ్బులు తీసుకుని పార్టీ కార్యక్రమాలు కావనియండి, లేకపోతే వేరే అంశాలు కావనియండి, ఆయన పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీలో పెట్టేవాళ్ళు ఎవరు లేరు. సో ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్థికంగా నిలదొక్కుకోకపోతే ఉండే పరిస్థితి లేదు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే తాత ముత్తాతల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆస్తులేవి కూడా లేవు. వాళ్ళ సినిమాల్లో సంపాదించిందే. చిరంజీవి గారు అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవనియండి, లేకపోతే నాగబాబు గారు అవనియండి, ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ నేపథ్యం సినిమా నేపథ్యం. సినిమాల నుంచే వాళ్ళు బయటకు వచ్చారు, సినిమాల నుంచే నిలదొక్కున్నారు, సినిమాల నుంచే స్టార్స్ అయ్యారు. సినిమాల్లో ఒక అత్యుత్తమ స్థానానికి ఎదిగిన మెగా ఫ్యామిలీలో ముఖ్యులు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అవనియండి, చిరంజీవి గారు అవనియండి. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకున్న డిమాండ్ మేరకు సినిమాలు చేసి ఆ వచ్చిన డబ్బులతో పార్టీని నడిపించాలి. ఆ వచ్చిన డబ్బులతో జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, రుణమో పణమో ఎవరన్నా ఏమన్నా ఇవ్వచ్చు పార్టీ ఫండ్ కింద, కానీ అవేవి కూడా నిలబడవు. ఎందుకంటే నెల అయ్యేసరికల్లా ఖచ్చితంగా లక్షల్లోని, కోట్లలోని కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఒక పార్టీ కార్యక్రమం చేయాలంటే అంత ఈజీ కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నుకున్నది ఎలాగైనా ఆయన్నే గెలిపించలేని
ఒక నిస్సహాయత స్థితిలో ఆయన ఉన్నారు. ఏంటి ఈ రకంగా అయిపోయింది 2019లో అనేది. సో అలాంటి పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టుకుంటా, తన భుజస్కంధాల మీద మోసుకుంటా, ఎవరు ఎన్నన్నా పర్సనల్గా టార్గెట్ చేసినా ఒకసారి బరస్ట్ అయ్యారు ఆయన. సో ఇంక భరించలేక, అంటే ఇంక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు ఆయన పేక పిసి చంపుతాను, చెప్పుతో కొడతాను నా కొడకల్లారా అనే ఆ డైలాగ్ ఏంటంటే ఇంకా భరించలేకపోయాడు, బరస్ట్ అయ్యారు. ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అంతవరకు టచ్ అయినంత వరకు బాగానే ఉంటుంది, బట్ దాన్నే కానీ టచ్ చేస్తే బరస్ట్ అవుతారు, పేలుతుంది అది. సో ఆ రకంగానే ఆయన ఆ రోజు ఫైర్ అయ్యారు. సో అక్కడ నుంచి ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ ఇబ్బందులు పడాలి, అసెంబ్లీలో ఫస్ట్ అడుగు పెట్టాలి. రాజ్యాధికారం అనేది తర్వాత అంశం, మనం అడుగు పెట్టాల్సింది అసెంబ్లీలో. సో అక్కడి నుంచి మొదలైన పవన్ కళ్యాణ్ వ్యూహం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అసెంబ్లీకి ఏ రకంగా వెళ్ళాలి, అసలు వాళ్ళ టీం ఎంతమంది ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో పట్టుంది, సో వాళ్ళకున్న ఆర్థిక స్తోమత ఏంటి, ఎలక్షన్ చేయాలి అంటే చాలా మంచోడినండి నేను, నా మంచితనాన్ని చూసి మీరు ఓటు వేయండి అంటే ఆ పరిస్థితుల్లో రాజకీయాలు లేవు. ఆ పరిస్థితుల్లో గెలిచే పరిస్థితులు చాలా తక్కువ, చాలా 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 తక్కువ. ఎక్కడో అరుదుగా 1-2 స్థానాలు వస్తాయేమో. అరే ఈ మంచోడరా ఈడు ఓటేద్దాం అన్నది. ఈరోజు నువ్వెంత ఇస్తున్నావు, నువ్వెంత ఇస్తున్నావు, నీది తీసుకుంటాను, నేను నాది తీసుకుంటాను, నాకు నచ్చినోడికి నేను ఓటేస్తాను. ఈ పరిస్థితి అంటే ఇవ్వడమే అనే మైండ్ సెట్తో ఈరోజు రాజకీయ నాయకులు ప్రజల్లో ఉండాలి. రే ఈరోజు మనం ఎంత ఇస్తున్నాం, ఎలక్షన్ టైం వచ్చింది, ఓటింగ్ టైం వచ్చింది కనుక అమ్మో ఆడు అంత ఇచ్చేసాడురా, ఆడి మీద మనం ఒక 5-10 ఎక్స్ట్రా వేయాలరా అని చెప్పి ఇచ్చి ఓట్ బ్యాంక్ని తమ రాజకీయాలకి వాడుకుంటున్నారు. ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఈరోజు ఒక వ్యాపారం అయిపోయింది రాజకీయం అంటేని. ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినోడు గెలిచిన తర్వాత ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోరు. దానికి వడ్డీలు, చక్ర వడ్డీలు అన్నీ వేసుకుంటారు, పదవులు అనుభవిస్తానే ఆర్థికంగా నిలదొక్కుంటారు. సో ఇలాంటి రాజకీయ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఏమీ లేని, ఆర్థికంగా బలంగా లేకుండా, పార్టీ అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం లేకుండా ఏ రకంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముందుకు సాగాలి? సినిమాలు చూసి చప్పట్లు కొట్టో, లేకపోతే ఆయన వస్తే లక్షల కొలది జనాలు వెళ్ళి సీఎం అని అరిస్తే సీఎం అయిపోతారా? ఆయనే చెప్పిన మాట అది. మీరు అడిస్తే నేను సీఎం అవను, మీరు ఓట్లు వేస్తే అవుతాను అని. సో ఆ ఓట్లు వేసారా? ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నారు 2019లో ఆ పరిస్థితి లేదు అని. అరే పెద్ద పెద్ద పార్టీలకి ఇబ్బందికర పరిస్థితులు ఈ రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి గారికి పైకి గాంభీర్యంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికలు ఎదుర్కోవడానికి ఆయన కూడా చాలా కష్టాలు పడుతున్నారు. ఎవ్వరికీ తెలియని ఇబ్బందులు ఇవి. ఇంటర్నల్గా పైకి ఖచ్చితంగా మనం వీక్ అవ్వలేదు అనే ధైర్యంతో మాట్లాడతారు ప్రతి ఒక్కరు కూడాని. కానీ ఒక ఎలక్షన్ చేయాలన్నా, గెలాలన్నా, అధికారాన్ని చేపట్టుకోవాలన్నా అదొక యజ్ఞంలా చేయాల్సిన అవసరం ఉంది. మినిట్ టు మినిట్ పోల్ బూత్, ప్రతి పోల్ బూత్ మీద కూడా పూర్తి కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే 100, 200, 300, 400, 500 ఓట్లు, 1000 ఓట్లతోటి ఓడిపోయినవి ఎన్ని సందర్భాలు లేవు, ఎన్ని నియోజకవర్గాలు లేవు. జస్ట్ మారిపోద్ది అంతే. 500, 1000 ఓట్లలో లక్షల ఓట్లున్న ఒక్కొక్క నియోజకవర్గంలో 500, 1000తో గెలిచిన వాళ్ళు లేరా? అంటే ప్రతి ఓటు కూడా కీలకం, ప్రతి బూత్ కీలకం, ప్రతి మనిషి కీలకం ఈ ఎన్నికల్లో. సో అంత సైన్యాన్ని కూడగొట్టాలి, అంత సైన్యాన్ని ఒక తాటి మీద తీసుకురావాలి, అంత సైన్యాన్ని మోహరించాలి, అంత ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలి. సో ప్రజల్ని మెప్పించాలి, ఒప్పించాలి. ఇవన్నీ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే గతం నుంచి జరిగిన పరిణామాలు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 24 తీసుకున్నారు, మాకు అవమానం జరిగింది, మాకు ఇబ్బంది పడింది అంటే రాజకీయ పరంగా ఆయనకున్న స్ట్రెంగ్త్ అంతే అనక తప్పదు. ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్న ప్రక్రియ. సో ఆయన టార్గెట్, ఆయన వ్యూహం ఎవరికి చెప్పండి, చాలామంది దగ్గర ఆయన సొంత మనుషులతో ప్రస్తావించింది. ఆయన టార్గెట్ 2024 కాదు, 2024 అధికారంలో భాగస్వామ్యంగా ఉండాలి, అసెంబ్లీలో ఎక్కువ మంది జనసైనికులు వెళ్ళాలి, జనసేన నేతలు వెళ్ళాలి, ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలి, పార్లమెంట్లో అడుగు పెట్టాలి. ఇది మొదటి అడుగు, మొదటి మెట్టు ఆయన ఎక్కాల్సింది. ఈ మొదటి మెట్టు దగ్గరే మనం ఎలా ఎక్కాలి, ఎక్కితే ఏమవుతుందో అని ఆలోచించి అక్కడే ఉంటారా, లేకపోతే ఒక మెట్టు ఎక్కుతామా? అది ఆయన ఆలోచన.
ఎక్కాల్సిన అవసరం వచ్చింది, ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కానీ ఎక్కకపోతే అసెంబ్లీ గేటు కూడా దాటవని వైఎస్ఆర్సీపీ మంత్రులు డైరెక్ట్గా ఎన్నోసార్లు ఆయన్ని ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈసారి తన సత్తా చాటాలి అంటే ఒక 40 సీట్లు తీసుకుండి, 50 సీట్లు తీసుకుంటూ, 60 సీట్లు తీసుకునో వెళితే అభ్యర్థులు ఎక్కడున్నారు అన్నది ప్రశ్న. ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు, ఇదేంటంటే కొంతమంది జనసైనికులు కష్టపడిన వాళ్ళు ఉన్నారు, జెండాలు మోసిన వాళ్ళు ఉన్నారు, కానీ అదొక్కటే గెలుపుకి సరిపోదు. ఇది ఆయన ఆలోచించిన రాజకీయ వ్యూహం. అది కాదు, ఎందుకంటే ముందు ఎలక్షన్లు చూశారు కాబట్టి. ఇదేం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం కాదు. ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయి అన్నది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. రాజకీయ నాయకులకు అవగాహన ఉండదా? పార్టీ అధ్యక్షులకు అవగాహన ఉండదా? ఎందుకు ఉండదు? అందరికీ ఉంటుంది అవగాహన. కానీ మన మనసులో తొక్కిపెట్టి కొన్ని అంశాలు బయటకు మాట్లాడుతుంటాం. వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, ఇంత కష్టపడ్డాను, ఇంత జెండా మోసాను, నాకు టికెట్ లేకుండా చేస్తారా మీరని చెప్పి వాళ్ళ ఆవేదన ఆగ్రహాలు ఉంటాయి. కానీ ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 24 మొదటి జాబితాలో ఓకే. ఇక్కడి నుంచి డిమాండ్ పెరిగినా, మంచి వ్యక్తులు ఎవరైనా, గెలుపు గుర్రాలు ఎవరైనా పార్టీలోకి వస్తే ఇంకా బ్యాలెన్స్ సీట్లు ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడతోటే ఎండ్ బోర్డు అయితే పెట్టే పరిస్థితి ఉండదు రాజకీయాల్లో. ఒకవేళ ఎండ్ కార్డ్ వేసినా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇదే అని చెప్పడానికి ఉండదు రాజకీయాల్లో. ఇదే శాశ్వతమో ఇదే అని చెప్పే పరిస్థితి అయితే ఎక్కడా ఉండదు. ఏదన్నా చేర్పులు మార్పులు ఉంటాయి. ఎవరికెవరో గొప్పవాళ్ళు కాదు. ఆ టైము ప్రజల మైండ్ సెట్ని తిప్పుకోగలిగితే నేతలు సక్సెస్ జరిగిన అంశాల మీద. సో ఈ పరిస్థితుల్లో 24 సీట్లు ఆయన తీసుకున్నారు అంటే ఎన్నిసార్లు వీళ్ళు మీటింగులు పెట్టుకున్నారు, ఎన్నిసార్లు వీళ్ళు మేధోమదనం చేస్తుంటారు, అసలు ఎంతమంది అభ్యర్థులు, సర్వేలు అన్నీ కూడా ఆయన టేబుల్ మీద ఉన్నాయి. వాళ్ళు దగ్గర ఉన్న మనుషులు మాట్లాడుతున్న అంశాలు ఇవి అన్నీ ఆయన దగ్గర టేబుల్ మీద ఉంది. సో మొత్తం చూస్తే పరిస్థితి ఏంటి? ఎక్కువ తీసుకుంటే ఎక్కువ లాస్ అవ్వాలి. సో ఆ పరిస్థితుల్లో 24 సీట్లకి ఆయన ఓకే చెప్పారు. 24 సీట్లలోని కూడా మీరు గమనిస్తే మిగతా 19 కూడా ఆయన ప్రకటించలేదు. ఎందుకంటే అది ఎవరికి ఇవ్వాలి అంటే గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయింది ఏంటంటే గెలిచిన వాడికి మాత్రమే సీట్ ఇవ్వాలి. ఈ టైంలో ఎవరు ఏం ఫీల్ అయినా, ఎవరు ఏం ఇబ్బందులు పడినా, ఎవరు ఎంత విమర్శలు చేసినా, ఆయన పడే విమర్శలకి వైఎస్ఆర్సీపీ తోటి ఆయన పడుతున్న విమర్శలకి సొంత పార్టీలో ఉన్న వాళ్ళు విమర్శిస్తే ఆయనకు పోయేదేమీ లేదు. అది ఆయన ఆలోచించింది. చాలామంది దగ్గర, సొంత మనుషుల దగ్గర ఆయన మనసు విప్పి మాట్లాడినప్పుడు కొన్ని వాళ్ళే అర్థం చేసుకుంటారు. మన ఇంట్లో వాళ్ళు ఈరోజు మన మీద కోపం వస్తే తిడతారు, కానీ రేపు ఎల్లుండు, అవతల ఎల్లుండు, ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత, అరే మనోడే కదా, మన ఇంట్లో మనిషి కదా, సక్సెస్ వస్తే అందరూ మన వెనకాతలు వస్తారండి. ఇది ఆయన పాలసీ. ఫెయిల్యూర్ వస్తే ముఖం తిప్పుకుపోతారు, సక్సెస్ వస్తే మన వెనకాతలే పరిగెడతారు. ఇది ఫార్ములా. ఏ ఫీల్డ్లో అవనియండి. మనం ఫెయిల్ అయితే మన సొంత మనిషి అన్నవాడు కూడా మన ముఖం చూడడానికి వెనకాడతాడు. కానీ సక్సెస్ వస్తే మనకి తెలియనోడు కూడా మన వెనకాతలు వస్తాడు. మీరు తోపండి, మీరు తురుమండి, మీరు అద్భుతం అండి, అసలు మీలాంటి మనుషులే లేరండి అని చెప్పి. ఇది సామాన్యం, హ్యూమన్ మైండ్ సెట్ ఇది. సో ఆ సక్సెస్ రావాలి. ఎవరేమనుకున్నా ఈ టైంలో ఆ సక్సెస్ రావాలి. సక్సెస్ రావాలి అంటే నువ్వు అలిగో, ఇబ్బందులు పడో, ఈ రకంగా తీసుకున్న సీట్లలో కూడా ఓడిపోయే విధంగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదనో ఇంకొక అంశమనో ప్రచారాలు జరుగుతుంటే నష్టపోయేది జనసేనే. ఆయనకి ఏం పోయిందండి? మళ్ళీ వీళ్ళు సినిమాలు తీసుకుంటారు. చాలామంది మాట్లాడేది విశ్లేషకులు కూడా, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో ఎదుగుదల లేకపోతే నష్టం లేదు. కానీ ఒక పార్టీలో ఇన్ని సంవత్సరాలు జెండా మోసిన వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం లేకపోయినా, అధికారం లేకపోయినా వాళ్ళందరూ ఇబ్బంది పడాలి, వాళ్ళందరూ రోడ్డున పడాలి. సో ఈ రకంగా ఆలోచించాలన్నది పవన్ కళ్యాణ్ గారి మనోగతం. సో అందుకే ఆచితూచి అడుగులేశారు. 5 సీట్లు మాత్రమే ఆయన ప్రకటించారు. ఆయన సీట్ను కూడా ప్రకటించకపోవడానికి ఏంటి అని చెప్పి నేను కొంతమంది ముఖ్య నేతలతో అంటే, ఇంకా 19 సీట్లు ఉన్నాయండి, ఇప్పుడు ఆయనే ముందు ప్రకటించేసుకుంటే, లేకపోతే నాగబాబు గారితో ప్రకటిస్తే, ఆయన అధ్యక్షుడు కాబట్టి ఆయన సీట్ ఆయన ప్రకటించేసుకున్నాడు, మేము ఎలా పోతే మాకేంటి అని చెప్పి మరొక వాయిస్ వస్తుంది. సో అంటే ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల్లో ప్రతిదీ కూడా ఆచితూచి
ఏ చిన్న అంశాన్ని కూడా నెగిటివ్ చేసుకోకుండా ముందుకు వెళ్ళే విధంగా. ఇక హరిరామ జోగి గారు కూడా గత కొన్ని రోజులుగా ఆయన వదులుతున్న లేఖాహస్త్రాలు అది జన సైనికులకు అందరికీ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన అంశాలు పవర్ షేర్ కావాలి, ఇంత తక్కువ నువ్వు ఎందుకు అంచనా వేసుకుంటున్నావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు బాగుపడాలో, పవన్ కళ్యాణ్ గారు మంచి రాజకీయ నాయకులు అవ్వాలో, ఈ వయసులో ఆయనకి ఏం పదవులు అవసరం లేదు, లేకపోతే వేరేమేం అవసరం లేదు, ఆయన మంచి కోసమే చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో ఆ రకంగా అవుతుందా? ఆయన అనుకున్న స్థానాలు అవనియండి, ఇంకో స్థానాలు అవనియండి, ఆర్థికంగా, ఓట్ బ్యాంక్ పరంగా, సామాజిక పరంగా అవన్నీ వర్కౌట్ అవుతాయా? మాట అనొచ్చు పెద్ద ఆయన కాబట్టి ఒక 50-60 సీట్లు తీసుకుంటే మనకు గౌరవం ఉంటుందని. ఓడిపోతే గౌరవం ఉంటుందా? అసెంబ్లీకి ఒక్కరు కూడా వెళ్ళకపోతే గౌరవం ఉంటుందా? అరే అసెంబ్లీకి 15-20 మంది అన్నా వెళ్తే గౌరవం ఉంటుందా? ఏమి వెళ్ళకపోతే గౌరవం ఉంటుందా? ఇది ఆలోచించుకోవాలి అన్నది జన సైనికులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సొంత కోటరీ ఎవరైతే ఉన్నారో వర్గం, మెయిన్ స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు, ఆయన కోసం దేన్నన్నా త్యాగాలు చేసేవాళ్ళు మాట్లాడే పరిస్థితి. గౌరవం అన్నది ఒకరిస్తే రాదు, మనకు మనం తెచ్చుకోవాలి. నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, ఉదయాన్నే నాకు ప్లీజ్ నాకు గౌరవం ఇచ్చేయండి, నాకు నమస్కారాలు పెట్టేయండి, నేను వస్తే లెగండి అంటే అది హాస్యంగా ఉంటుంది, అపహాస్యంగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. కానీ అరే పలానా ఆయన వస్తున్నాడురా, ఆయన మంచోడు, ఆయనకి మనం గౌరవం ఇవ్వాలి అని అనిపించుకునే విధంగా ప్రజల్లో ఉండాలి. రాజకీయ నాయకులు కూడా అంతే. గౌరవం అన్నది వాళ్ళు ఉనుకును పెట్టి, వాళ్ళ సక్సెస్ని పెట్టి వస్తుంది. గౌరవం అన్నది మనం డబ్బులు ఇస్తే రాదు. సో దీన్ని అవపాసన పట్టిన పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో గౌరవం అన్నది పవర్ షేర్ కాదు. పవర్ షేర్ మీరు ఎక్కువ సీట్లు ఇస్తే పవర్ షేర్ దాని అంతటా అదే వస్తుంది. సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా మ్యాజిక్ ఫిగర్కి కొన్ని పరిస్థితుల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకపోతే పొత్తుల్లో భాగంగా ఖచ్చితంగా పవర్ షేర్ వస్తుంది. 24 అన్నవి చాలా తక్కువేం కాదు, తక్కువగా చూడాల్సిన అవసరం లేదు అన్నది ఆయన మాట్లాడిన పరిస్థితి. హరిరామ జోగి గారు మీరు పవర్ షేర్ తీసుకోండి, 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా మీకు వచ్చేలాగా మీరు మాట్లాడండి అని చెప్పి ఆయన మళ్ళీ మరొక లేఖ రాశారు. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 151 సీట్లలో ఇప్పటి వరకు ఉన్న 94 ప్రకటించినప్పటికీ కూడా మిగతా వాటిలో మరి జనసేనకు వస్తుందో బీజేపీ వస్తుందని కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి అందువల్ల నేను కొన్ని సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చింది. బీజేపీ తోటి మనతో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఈసారి మోదీ గారు కూడా హ్యాట్రిక్ గాని కొడితే ఆంధ్రప్రదేశ్కి మనం ఏవైనా నిధులు తెచ్చుకోవాలన్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగాలన్నా ఆయనతో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీని విస్మరిస్తే ఇబ్బంది పడుతుంది. రేపు ఎలక్షన్లో కూడా అంటే చాలామంది మాట్లాడేది ఏంటంటే రేపు ఎలక్షన్లో కూడా వాళ్ళ అండదండలు ఉండాలి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలు ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఆర్థిక పరంగా అవనియండి, లేకపోతే వేరే అంశాలు అవనియండి, ఎలక్షన్ అంశాల్లో కొన్ని. సో అవన్నీ కూడా ఆ సపోర్ట్ ఉంటే కాస్త జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారేమో, కేంద్రం దగ్గర కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తారేమో అని. ఎందుకంటే ఆయనకు కూడా మంచి సంబంధాలు బీజేపీతో ఉన్నాయి కాబట్టి కాదనలేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే బిగ్ బ్రదర్ వాచింగ్ అన్నట్టుగా ఏవైనా అటాకులు పడతాయేమో అని భయం ఉంటుంది ఎవరికైనా, సామాన్యం అది. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎవరైనా సరే కేంద్రంలో ఉన్నదానికి ఎంతో కొంత తలగ్గవలసిందే. కొన్ని వాటి మీద విభేదించినా సరే ఫైనల్గా ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వకపోతే వర్కౌట్ కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా వస్తుంది కాబట్టి నేను కొద్దిగా తగ్గాను, తక్కువ సీట్లు తీసుకున్నాను. ఇప్పుడు 24 సీట్లలో 24 గెలిపించి 3 ఎంపీలు గెలిపిస్తే పవన్ కళ్యాణ్ సక్సెస్, ఖచ్చితంగా ఆయన సక్సెస్ అయినట్టే. అంత ఈజీ కాదు. 24 సీట్లు గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు. సో 24 సీట్లలో కూడా గెలిచే అభ్యర్థులు పెట్టాలి. ఎవరు అభ్యర్థులు? ఆ 19 మంది ఎవరు? ఆ 19 లిస్ట్ ఏంటి? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఇందులో కూడా చాలా అసమ్మతులు వస్తున్నాయి. రాజమండ్రి కందుల దుర్గేష్ గారి అంశం చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. కందుల దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పేరు కందుల దుర్గేష్ గారితోటే ముడిపడి ఉంటుంది. పంతం నానాజీ గారు కానీ వీళ్ళందరూ చాలా కష్టపడి చేస్తుంటారు. కష్ట సమయాల్లో కూడా వాళ్ళు నిలబడినవారు. పంతం నానాజీ గారికి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కందుల దుర్గేష్ గారికి ఎందుకు ఇవ్వలేదు? ఆయనతో ఏమైనా విభేదం ఉందా?
ఆయనతో ఆస్తి తగాదాలు ఉన్నాయా? కందుల దుర్గేష్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదా? ఇది కాదు. అక్కడ ఉన్నది గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సీనియర్ పొలిటీషియన్, సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి అక్కడ టికెట్ ఇస్తే గెలుస్తారు. కందుల దుర్గేష్ గారు గెలరు అని కాదు. ఒకవేళ బుచ్చయ్య చౌదరి గారికి కానీ అక్కడ టికెట్ ఇవ్వకపోతే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్న ఆ నియోజకవర్గం ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఒక సీటు కోల్పోతామేమో అనే ఒక భయం. సో ఆ పరిస్థితుల్లో కాస్త కష్టమైన ఇబ్బంది అయినా వేరే నియోజకవర్గం, నిడదవోలు నియోజకవర్గం, దానికి ఆనుకునే ఉండే నియోజకవర్గం ఆయన్ని చూన్ చేసుకోమని, అంటే తప్పని పరిస్థితి లేదు. అక్కడ నేను గెలనో లేకపోతే అక్కడ ఇబ్బంది అనిలా ఉంటే రేపు అధికారం వచ్చిన తర్వాత సముచిత స్థానం ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు దుర్గేష్ గారితో మాట్లాడారు, ఆయనకి సంబంధం లేని అంశం. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చంద్రబాబు నాయుడు గారు బుజ్జగించాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎవరితోటన్నా మాట్లాడడానికి సిద్ధం. అలాగని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన లిస్టులో అంతా కూడా సాఫీగా రెడ్ కార్పెట్తో ఉన్నది అంటే అది లేదు. అక్కడ ఒడిదుడుకులు, అక్కడ గుంతలు, అక్కడ ఇబ్బందులు, అక్కడ గొడవలు. ఆయన ఫ్లెక్సీలే తగలబెడుతున్నారు, ఆయన ఫ్లెక్సీలే చించుతున్నారు, ఆయన మీద అసమ స్వరం పెరుగుతుంది, ఆందోళన ఉధృతం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, బోండా ఉమాగారిది ఓకే, కొంతమంది చాలా ముఖ్యమైన వాళ్ళు, కళా వెంకట్రావు గారికి ఇప్పటికొచ్చి క్లారిటీ లేదు, బండారు సత్యనారాయణమూర్తికి ఇప్పటికొచ్చి క్లారిటీ లేదు, గంటా శ్రీనివాస్కి ఇప్పటికొచ్చి క్లారిటీ లేదు. గంటా శ్రీనివాస్ అసలు ఫెయిల్యూర్ లేని పొలిటీషియన్. సో ఆయనకి క్లారిటీ లేని పరిస్థితి. అంటే ఇది ఒక్కటే కాదు, కందుల దుర్గేష్ గారి అంశం అనే కాదు, ఇంతకుముందు సక్సెస్ అయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, తిరుగు లేకుండా ఏ నియోజకవర్గం అయినా సరే అక్కడ సక్సెస్ సాధించి అసెంబ్లీలోని పార్లమెంట్లో అడుగుపెట్టిన వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరువురు నాయకులు తాడేపల్లిగూడెం సభలో వెళ్ళే ముందు ఇవన్నీ కూడా, ఈ అసమ్మతులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కామప్ చేసి ముందుకు సాగాలి. సో ఈ టైంలో హరిరామ జోగి గారికి కూడా జనసైనికులు అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవనియండి, వాళ్ళందరూ వినవించేది ఒకటే, రాజ్యాధికారం కావాలని ఉంటుంది, సీఎం కావాలని ఎవరో వదులుకోరు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో గందరగోళం సృష్టించే విధంగా సూచనలు సలహాలు చేయకుండా పార్టీ కోసం దయచేసి చెయ్యండి అన్నది పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్గా కొంతమందితో మాట్లాడే అంశాలు. సో ఆ 19 మంది కూడా గెలుపు ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఈయన భీమవరం నుంచి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిగతా కొన్ని స్థానాలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రకటిస్తారు. బీజేపీ ఏం అడుగుతుంది అన్న దాని మీద ఆచితూచి అడుగులు వేసి ఆ బ్యాలెన్స్ కూడా ఉంచారు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ఇద్దరు ఒకే వ్యూహం మీద వెళ్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఇది చాలా పెద్ద టాస్క్ ఆయనకి. సో ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో ఏ రకంగా ముందుకు సాగాలి, ఎలా వెళ్ళాలి, అసలు ఆ 19 మంది ఎవరు, ఇది ప్రధానంగా అక్కడ వస్తున్న అంశాలు. దీనికి సంబంధించి విశాఖపట్నంలో ఒక 2-3 కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో మరొక 4 నుంచి 5 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే విజయనగరం ఆల్రెడీ ఆవిడకి ఒక సీట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి శ్రీకాకుళం అయితే ఏ రకంగా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే అనకాపల్లి ప్రాంతంలో కూడా 1-2 సీట్లు తీసుకుంటే ఛాన్స్ ఉంటుంది. ఇక తూర్పుగోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి వెస్ట్ ఈస్ట్ కలిపి 7 నుంచి 8, నేను ఇందాక ఈస్ట్ గురించి చెప్పాను 4 అని, అది కాకుండా ఇంకో 2-3 తీసుకుంటే అవకాశం ఉంటుంది. అలాగే కృష్ణా జిల్లాలో కూడా 1-2 స్థానాలు, గుంటూరు జిల్లాలో కూడా 1-2 స్థానాలు, చిత్తూరు ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో 3 నుంచి 4 ఎక్కడైతే బలంగా ఉంటారో ఆర్థికంగా బలపడిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా పరిగణలోకి ఈసారి తీసుకుని ఈయన ఎన్నికల వ్యూహాన్ని రచించడం జరుగుతుంది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ పెంచారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇలాకాలోనే ఆయన సభ. సో తన పని తాను చేసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళు వ్యూహాలకు సంబంధించి వీళ్ళు పొత్తులు ప్రకటన చేసిన తర్వాత వైసీపీ స్వరం మరింత పెరిగింది. సో దానికి అడ్వాంటేజ్ ఇవ్వకుండా, వాళ్ళ స్వరం ఇంకా పెరిగే విధంగా కొంతమంది మాట్లాడకుండా, కొన్ని సూచనలు చేయకుండా, నా వ్యూహం నాకు వదిలేయండి, నా పాటలు నేను పడతాను, సక్సెస్ రేట్ చూపిస్తాను, నా తంటాలు నేను పడుతున్నాను, ఇన్ని సంవత్సరాలు అయ్యింది, నేనే గెలిచే పరిస్థితిలో లేదు, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి ఆయన ప్రతిదీ కూడా ఆయన విన్నవించుకుంటుంది.
మరి దీన్ని ఏ రకంగా కొంతమంది నాయకులు తీసుకుంటారో, ఎంతవరకు సక్సెస్ రేట్ వస్తుందో, రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో, అసలు ఈ 19 మంది ఉన్న లిస్టుకి సంబంధించి ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారో, మరి హరిరామ్ జోగి గారు అవనియండి, కొంతమంది కాపు పెద్దలు అవనియండి, వాళ్ళందరూ కూడా ఆ సామాజిక వర్గం అంతా కూడా గంపగుత్తుగా పవన్ కళ్యాణ్ గారి వైపు ఈసారి సపోర్ట్గా ఉండి అసెంబ్లీకి వెళ్ళే విధంగా ఆ టీముని పంపిస్తారా, లేకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశాన్ని ఒక రాజకీయ పరంగా గిల్లి గజ్జాలు రేపి ఇబ్బందులు పెట్టి యుద్ధ వాతావరణాన్ని కలిగించి అది చెడిపోయే విధంగా చేస్తారా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఆయన కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, సక్సెస్ రేటు కోసమే చూస్తున్నారు. 100 సీట్లు ఎట్టి పరిస్థితుల్లోని గెలాలన్నది ఆయన టార్గెట్. ఇప్పటి వరకు ఆయనకున్న నోటీసులో 50 మంది గెలిచే అభ్యర్థులు అయితే ఆయన దగ్గర రెడీగా ఉన్నారు అన్నది మనకు వస్తున్న సమాచారం. అంటే సో ఆయన 50 నుంచి మొదలెడతారు. ఆయన కాల్కులేషన్ ఎలా ఉందంటే 151 సీట్లకు సంబంధించి 151 మంది ఓడిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి అందులో ఒక 50 మంది ఖచ్చితంగా గెలిచే వాళ్ళు ఉన్నారు అన్నది ఆయనకు వచ్చిన సర్వేలు. అందులో భాగంగా 50 నుంచి మొదలు పెడితే ఇంకొక 50 సీట్లు తీసుకోవాలి 125 సీట్లలో. సో ఆ 50 సీట్లు ఎవరన్నది ఈయన ఇన్ఛార్జీలు మార్చడం, ఇంకొకటి చేయడం, లేకపోతే ప్రజల ముందుకి ఆయన వెళ్తుండడం, హామీలు నెరవేరుస్తుండడం, ఇళ్ల పట్టాలు ఇవన్నీ కూడా పంచుతుండడం, ఇవన్నీ కూడా అందులో వ్యూహాలు. సో అంత ఆర్థికంగా ఉన్న వాళ్ళని, అంత బలమైన 151 సీట్ల సక్సెస్ ఎక్కడా లేనటువంటి ఒక రికార్డు సాధించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే వీళ్ళు ఇబ్బందులు పడక తప్పదు, ఆచితూచి అడుగులేయక తప్పదు. గెలుపు ఎవరైతే ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారో వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చి వీళ్ళు ఎన్నో రకాలుగా ఒకటికి రెండు సార్లు మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదు స్వామి నేనని ఆయనే చెప్తున్నారు. అంటే డైరెక్ట్గా లైవ్లో అది ఎవరితోటో వాళ్ళ సొంత మనుషులతోటో లేదా పవన్ కళ్యాణ్ గారితో చెవులు చెప్పలేదు, ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్లోనే ఆయన చెప్పిన సందర్భం. అంటే వాళ్ళు బయటికి వ్యక్తపరుస్తున్నారు అంత ఈజీగా కాదు ఈ ఎన్నికలు అని వాళ్ళకి తెలుసు. అందుకనే కేంద్రం అండ, బీజేపీ అండ, కేంద్రంలో ఉన్న వాళ్ళ అండ కూడా కావాలని వాళ్ళు యోచిస్తున్నారు. అందులో భాగంగానే ఈయన 24 స్థానాలు ప్రస్తుతానికి తీసుకోవడం జరిగింది. సో మిగతా రెండవ జాబితాకు సంబంధించి బీజేపీ వాళ్ళు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో, అసలు వాళ్ళు వస్తారో లేదో ఇది క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరికొన్ని సీట్లు తీసుకుండి జన సైనికులు అవనియండి, లేకపోతే వీర మహిళలు అవనియండి, లేకపోతే ఆ సామాజిక వర్గం వాళ్ళు అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఫాలో అయ్యే వాళ్ళు అవనియండి, వాళ్ళందరికీ కూడా ఒక ఆశాజనకమైన ఫిగర్ వస్తుంది అన్నది జనసేన ముఖ్య శ్రేణుల నుంచి వస్తున్న వాయిస్. కానీ ఇప్పటి వరకు ఉన్నదాన్ని ఉన్నట్టుగా సజావుగా సక్సెస్ఫుల్గా సాగించండి, లేకపోతే మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అన్నది వాళ్ళ ఆలోచన. మరి చూద్దాం ఏ రకంగా జనసైనికులు దీన్ని రిసీవ్ చేసుకుంటారో. మరి హరిరామ్ జోగి గాయలు లాంటి పెద్దవాళ్ళు మరి దీని మీద ఏ రకమైన ఒక మెసేజ్ని ప్రజలకు ఇస్తారో, తాడేపల్లిగూడు సభలో ఏం చెప్పబోతున్నారు ఇరువురు నాయకులు, ఎన్నికల యుద్ధానికి ఎలాంటి శంకారామం పూరించబోతున్నారు, ఈ సీట్లపై ఎలాంటి క్లారిటీ ఇస్తారు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత హాట్గా మారుతున్న అంశాలు.